అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి? వక్ఫ్ బోర్డు అంటే ఏముంది సార్, ముస్లింది హక్కుదారులు. వక్ఫ్ అంటే ఏముంది, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అక్కడి నుంచే వచ్చింది వక్ఫ్ అనేది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, ఇది కొంతమంది దానం చేసిన ప్రాపర్టీ. అంటే ఆస్తి ఎక్కువ ఉందనుకోండి, ఆ దేవుడికి దానం చేసిన ఆస్తి. అంటే ముస్లిం मसीदी नमाज चाहिए। हमारी मिल्कियत है, इस्लाम की भी मिल्कियत है, मुसलमानों की मिल्कियत है। वक्फ बोर्ड बोले तो గురించి అయితే మనకి తెలిసింది ఏముందంటే, ఇదివరకు ఎక్కడ వాళ్ళు అక్కడ బాగుండేవాళ్ళు, తక్కువ ఎవరు అనుకునేవాళ్ళు. ఈ బీజేపీ తర్వాత దర్గాల మీద, మసీదుల మీద, వక్ఫ్ బోర్డు మీద, ఆస్తుల మీద బట్టి చేయటం చాలా తప్పది. వక్ఫ్ అంటే తన యొక్క సొంత భూములను కానివ్వండి, ఆస్తిపాస్తులు కానివ్వండి, అల్లా యొక్క మార్గంలో అల్లా పేరుతో ఇవ్వడాన్ని వక్ఫ్ అని అంటారు. వక్ఫ్ అనేది ముందు మేము అర్థం చేసుకోవాలంటే, దీంట్లో ముస్లిం ఏమనుకుంటున్నారంటే వక్ఫ్ అనేది మన సమస్య కాదు, హిజాబ్ అనేది మన సమస్య కాదు, త్రిపుల్ తలాక్ అనేది మన సమస్య కాదు. మేమందరం కలిసి వక్ఫ్ బోర్డ్ గురించి ఎంత పోరాడుతున్నాం, వక్ఫ్ బోర్డ్ కమిటీ నంబర్లు కానీ ఎవరు కానీ బయటికి రావట్లేదు.